టెంప్టేషన్. టెంప్టేషన్. నేను ఒక పుస్తకంలో ఒక సెంటెన్స్ చదివాను, నన్ను చాలా చాలా ఆకర్షించింది, బలపరిచింది. సాతాను మనలో ఉన్నటువంటి వర్స్ట్ థింగ్స్ని బయటికి తీసుకురావడానికి ఎప్పుడూ టెంప్టేషన్ ఇస్తూనే ఉంటాడట. అంటే ఒక మనిషి టెంప్ట్ అవుతున్నాడు అన్నప్పుడే అతను నిలబడుతున్నాడా, పడిపోతున్నాడా, అతను చెడ్డ విషయాలను బయటికి తీసుకొస్తాడా లేదా అనేది రుజువు అవుతుందన్నమాట. సాతాను ఎల్ల వేళలా మనలో ఉన్న చెడు థింగ్స్ని, వర్స్ట్ థింగ్స్ని బయటికి తీసుకురావడానికి వాడు చాలా కష్టపడుతూ ఉంటాడు. బట్ దేవుడు ఏంటో తెలుసా, మనలో ఉన్న బెస్ట్ థింగ్స్ని బయటికి తీసుకురావడానికి మనకి పరీక్షలు పెడతాడు. అర్థమైందా మీకు? పరీక్షకి, పరిశోధనకు, శోధనకు చాలా తేడా ఉంది. ఇలా వినండి అందరూ, శోధన, పరిశోధన, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. టెంప్టేషన్, పిల్లలు పెద్దలు అందరూ వినండి అమ్మా. పెద్దలు చాలాసార్లు సులువుగా వచ్చే వాటి కోసం ఆశపడతారు, ఇది కూడా ఒక రకమైన టెంప్టేషనే. కొంతమంది సులువుగా వచ్చే వాటి కోసం ఆశపడి దుర్వ్యాపారాలలో చేతులు పెడుతుంటారు, చివరికి నెత్తి మీద టోపీ పెట్టుకొని చాలామంది వాళ్ళని అపహాస్యం చేసి పంపిస్తుంటారు. ఇది కూడా దిస్ ఇస్ కాల్డ్ టెంప్టేషన్. సులువుగా ఏదైనా వచ్చేయాలనుకుంటున్నా, దేవుని నిర్ణయాల కోసం నువ్వు ఎదురు చూడలేకపోతున్నా, కంగారు పడిపోతున్నావు అంటే, దేవా నాకు ఎందుకు చేయట్లేదు అని నువ్వు అడుగుతున్నావంటే, దిస్ ఇస్ అ టైప్ ఆఫ్ టెంప్టేషన్ బలహీన సమయంలోనే వస్తుంది. అందుకే బలహీన సమయం వచ్చింది అని నువ్వు గుర్తించినప్పుడే దేవుని దగ్గర పడి బలము పొందుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటారు, నన్ను బలపరచుమని అందే సమస్తం చేస్తాను. సో ది టెంప్టర్ కేమ్, వచ్చాడు వాడు బలహీన క్షణాల్లో ఇంకా బలహీనపరుస్తాడు. కానీ సెకండ్ స్టెప్ ఏంటి తెలుసా, వాడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడవైతే. శోధకుడు వేసేటటువంటి వలల్లో అత్యంత కీలకమైన వల ఏంటో తెలుసా, నీ ఐడెంటిటీని వాడికి క్వశ్చన్ చేస్తాడు. యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తున్నాడు. ఏంటి ఐడెంటిటీ? నీవు దేవుని కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడు అయితే ఏంటి? అసలు అక్కడ ఆగాలి. అయితే ఏంటి? ఆయన అవునా కాదా? అవును, మళ్ళీ అయితే అంటాడేంటి అంటే, ది టెంప్టర్ కేమ్, బలహీన క్షణంలో వస్తాడు, ఐడెంటిటీని క్వశ్చన్ చేసి చాలాసార్లు మనల్ని కూడా అట్టి రీతిగానే క్వశ్చన్ చేసి నడిపిస్తూ ఉంటాడు. నువ్వు దేవునికి దూరం అయిపోయావు, దేవుడు నీ ప్రార్థన విండు, నువ్వేంటి, నీ బతుకేంటి, దేవుడు నిన్ను చూస్తాడా, దేవుడికి అసలు ఆ పేరు గుర్తుంటుందంటావా, ఇలా అడుగుతారు కొంతమంది. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడికి నేను ఏ ఊర్లో ఉన్నానో తెలుసు అంటావా, ఇలా అడుగుతారు ఇంకొంతమంది. నీ ఐడెంటిటీని క్వశ్చన్ చేయడం వాడి పని. గుర్తుపెట్టుకో సోదరా సోదరి, నీ ఐడెంటిటీని క్వశ్చన్ చేసి దాని మీద దెబ్బ కొడతాడు. పిల్లర్స్ పడిపోతే భవనాలు ఏమవుతాయి? ఈజీగా పడిపోతాయి. అందుకే వచ్చాడు, క్వశ్చన్ చేశాడు, ఉచిత సలహా ఒకటి ఇస్తున్నాడు. ఏంటది? మూడో పాయింట్ ఏంటది? రాళ్లను రొట్టెలుగా చేసుకుంటే నువ్వు కమాండ్ దీస్ స్టోన్స్ బి మేడ్ బ్రెడ్. కమాండ్ చేయి, రొట్టెని రాళ్ళుగా మార్చేసాయి.